ప్రైజ్ ద లార్డ్ అండి. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఐ జస్ట్ వాంట్ టు షో యూ ద గ్లిమ్స్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 20 20వ అధ్యాయము. దిస్ ఇస్ 19, 20 ఆర్ సో బ్యూటిఫుల్ చాప్టర్స్. నేను రెవల్యూషన్ 20 ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము నేను జస్ట్ ఒక గ్లిమ్స్ మాత్రం నేను మీతో షేర్ చేసుకుంటానండి. దిస్ ఇస్ సో సిగ్నిఫికెంట్, సో ఇంపార్టెంట్ చాప్టర్. సో ఈ యొక్క చాప్టర్‌లో మనం చూసినట్లయితే చాలా సిగ్నిఫికెంట్ చాప్టర్. ఈ చాప్టర్‌లో గనుక మనం చూసినట్లయితే ఇది దేవుని యొక్క ప్లాన్ ఫైనల్ స్టేజ్‌లో దేవుని ప్లాన్ ఏ విధంగా ఉంది? హౌ ఈస్ గాడ్స్ ప్లాన్ ఇన్ ద ఫైనల్ స్టేజ్? సో సైతాను పట్ల దేవుని యొక్క ప్లాన్ ఏంటి? అట్లానే హ్యుమానిటీ పట్ల దేవుని యొక్క ప్లాన్ ఏంటి? పాపముని దేవుడు ఏం చేశాడు? అండ్ దెన్ సిన్ అండ్ జడ్జ్‌మెంట్ చాప్టర్‌లో ఫైనల్ స్టేజెస్ ఆఫ్ హ్యుమానిటీ, ఫైనల్ స్టేజెస్ ఆఫ్ సాటన్, ఫైనల్ స్టేజెస్ ఆఫ్ సెయింట్స్, బిలీవర్స్, బిలీవర్ యొక్క అంతం ఎట్లా ఉంటది? సైతాన్ యొక్క అంతం ఎట్లా ఉంటది? అసలు హ్యుమానిటీ యొక్క అంతం ఎట్లా ఉంటది అని చెప్పి ఈ యొక్క చాప్టర్‌లో రాయబడి ఉంటది. ఈ చాప్టర్‌లో మనకిచ్చే మేజర్ సీన్స్ ఏంటంటే, ఇఫ్ యూ సీ లెట్ మీ రీడ్ ఫ్యూ వర్సెస్ అండి. దెన్ ఐ సా అన్ ఏంజెల్ కమింగ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ హోల్డింగ్ ఇన్ హిస్ హ్యాండ్ ద కీ టు ద బాటమ్‌లెస్ పిట్ and a great chain, and he seized the dragon, the ancient serpent, who is the devil and Satan, and bound him for 1,000 years. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఈ చాప్టర్‌లో ద మెయిన్ సినారియోస్ ఆర్ ద పిక్చర్స్ దట్ ఆర్ గివెన్ ఫర్ అస్ ఇన్ దిస్ చాప్టర్. ఇది జరగబోతుంది అండి. ఇది ఇంకా జరగలేదు. ఇది జరగబోతుంది. రాప్చర్ తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలం అయిపోయిన తర్వాత జరగబోయే పరిస్థితి ఇది. ఆఫ్టర్ ద 7 ఇయర్స్ ఆఫ్ ట్రిబులేషన్ 7 ఏండ్ల శ్రమల కాలం జరుగుతది. రాప్చర్ ఎత్తబడిన తర్వాత, సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏండ్ల 7 ఇయర్స్ ఆఫ్ ట్రిబులేషన్ భయంకరమైన శ్రమలు, మహాశ్రమలు జరుగుతాయి. ఆ తర్వాత జరగబోయే పిక్చర్ ఇది. ఏంటంటే సైతాను 1000 ఇయర్స్ హి విల్ బి బౌండ్. దాన్ని మిలీనియం రూల్ అంటారు. 1000 ఇయర్స్ మిలీనియం రూల్ ఆఫ్ క్రైస్ట్. ఒక 1000 ఇయర్స్ అబ్సల్యూట్ అథారిటీ. యేసయ్య కంప్లీట్ అధికారంతో ఈ యొక్క మిలీనియం రూల్ ఆయన రూల్ చేస్తాడు. ఆయన మన కోసము తిరిగి రావడమే కాదు, ఆయన రాజాతి రాజుగా, దేవాతి దేవుడిగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన రాబోతున్నాడు. హి ఈస్ నాట్ జస్ట్ కమింగ్, హి ఈస్ కమింగ్ టు రెయిన్. హల్లెలూయా! ఆయన ఊరికే రావట్లేదు. ఆయన పరిపాలించడానికి వస్తున్నాడు. హల్లెలూయా! ఆయన పిలాతు ముందు, ఆయన ఈ యొక్క రోమా ప్రభుత్వము ముందు ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకొని నిలబడిన దేవుడు, అదే దేవుడు మహిమా కిరీటముతో రాజులను ఏలబోతున్నాడు. హల్లెలూయా! The same Jesus Christ who wore the thorn of crowns and stood before the Pilate, stood before the Roman government, is the same Jesus Christ who's going to wear the crown of glory and rule over the kings and the rulers and the authorities of this earth. That day is coming అండి. అఫ్ కోర్స్ ఈవెన్ నౌ ఇప్పుడు కూడా ఆయన రూల్ చేస్తున్నాడు. బట్ అప్పుడు ఇంకా ఫుల్ మేనిఫెస్టేషన్ ఉంటది. దేర్ విల్ బి full manifestation. Hallelujah. Are you all with me? So in this chapter, you will see the pictures of 1,000 years Saturn will be bound in the bottomless pit, and you will see 1,000 years millennium rule of Jesus Christ and millennium rule of saints. ఎవరైతే those who endured the persecution, those who stood for Christ, ఎవరైతే యేసుక్రీస్తు కోసం జీవించారో, ఎవరైతే శ్రమలన్నిటిని అనుభవించి నిలబడ్డారో, ఎవరైతే వారి యొక్క హృదయపూర్తిగా దేవుని సర్వ్ చేశారో, వాళ్ళు కూడా ఆయనతో పరిపాలించబోతున్నారు. హల్లెలూయా! దే ఆల్సో విల్ రూల్. ఆ తర్వాత మనం ఏం చూస్తామంటే, ఆ 1000 ఇయర్స్ తర్వాత సైతాను రిలీజ్ అవ్వడం చూస్తాం. మళ్ళీ సైతాను రిలీజ్ చేయబడతాడు. హి విల్ బి రిలీజ్డ్ ఫర్ ఎ షార్ట్ పీరియడ్. ఒక షార్ట్ పీరియడ్ వరకు రిలీజ్ చేయబడతాడు. వాడు రిలీజ్ చేయబడి మరలా యుద్ధం రేపడానికి కోసం రిలీజ్ చేయబడతాడు. టు గో అండ్ డిసీవ్. అప్పుడు దేవుడు ఫైనల్‌గా వాడిని హి విల్ కన్జ్యూమ్ హిమ్ విత్ ద ఫైర్ ఫ్రమ్ హిస్ మౌత్. ఆయన ఫైనల్‌గా వాడిని జడ్జ్ చేసి, వాడిని తీర్పు తీర్చి సైతానుని ఏం చేస్తాడంటే, ఇంక ఫరెవర్ యుగాలు బాటమ్‌లెస్ పిట్‌లో వాడిని పడేస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! దట్స్ నాట్ ద లిమిటెడ్ టైమ్. ఇట్స్ యుగాలు ఫరెవర్ అండ్ ఎవర్. ఆ తర్వాత వాడు అక్కడ టార్మెంట్ చేయబడతాడు అని రాయబడి ఉంది. యూ మస్ట్ అండర్‌స్టాండ్ సాటర్న్ ఈస్ నాట్ ద గాడ్ ఆఫ్ హెల్. వాడు నరకంలో దేవుడేం గాదు. వాడు యుగాలు టార్మెంట్ చేయబడతాడు. భయంకరంగా శ్రమ అనుభవిస్తాడు. వాడింక అది దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ దట్. దానికి ఎండ్ లేదండి. ఆ తర్వాత మనం చూస్తాం దేర్ ఇస్ అ గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జ్‌మెంట్. ఆ యొక్క వైట్ థ్రోన్ జడ్జ్‌మెంట్ అంటే సింహాసనం మనం చూస్తాం. ఆయన ముందు అనేక పుస్తకాలు తెరవబడడం చూస్తాం. ఆ తర్వాత దాంట్లో ద బుక్ ఆఫ్ లైఫ్ విల్ బి ఓపెన్డ్. జీవ గ్రంథము తెరవబడడం చూస్తాం. జీవ గ్రంథములో మన పేరు హల్లెలూయా! ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడుగబడ్డారో వారి పేరు జీవ గ్రంథంలో ఉంటాయి. వారు యుగాలు గొర్రెపిల్లతో ఉంటారు.
జీవ గ్రంథములో వారి పేరు లేకపోతే రెండవ మరణంలోనికి వాళ్ళు ప్రవేశిస్తారు. రెండవ మరణము ఏంటంటే ద సెకండ్ డెత్ ఈజ్ ఇట్స్ ఫర్ ఎవర్. ఇట్స్ ఫర్ ఇటర్నిటీ. ఇంకా యుగాలు ఆ నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, పండ్లు కొరుకుతూ ఏడుస్తూ ఉంటారు. అది రెండవ మరణము. సో, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి మరణము ఇట్స్ నాట్ ద ఫైనల్ ఎండ్ ఆఫ్ హ్యుమానిటీ. ఫస్ట్ డెత్ ఈస్ నాట్ ద ఫైనల్ ఎండ్ ఆఫ్ హ్యుమానిటీ. సో, ఎవరైనా మరణ పడక మీదున్నా, ఎవరైనా మీ ప్రియులు మరణించినా భయపడొద్దండి. యేసుక్రీస్తుని నమ్ముకొని మరణించిన ప్రతి ఒక్కరికి దేర్ ఈజ్ రిజరెక్షన్. పునరుద్ధానము ఉంది. హల్లెలూయా! దే విల్ నాట్ టేక్ పార్ట్ ఇన్ ద సెకండ్ డెత్. వాళ్ళు రెండవ మరణంలో వాళ్ళు పార్ట్ తీసుకోరు. వాళ్ళు రెండవ మరణంలోనికి వెళ్లరు. ఇగో యేసుక్రీస్తుని నమ్ముకొని ఎవరైతే రక్తముతో కడుగబడి, యేసయ్య రక్తంలో కడుగబడి వారు మరణించారో, హూ ఎవర్ ఈస్ వాష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఇఫ్ దే హావ్ డైడ్ ఆన్ దిస్ ఎర్త్, ఈ లోకంలో చనిపోతే వాళ్ళు తిరిగి లేపబడతారు. దే విల్ బి రిజన్ అండ్ ద సెకండ్ డెత్ విల్ నాట్ హావ్ పవర్ ఓవర్ దెమ్. నేను మీకు దానికోసం ఒక వచనం చూపిస్తానండి. 6th వర్స్, 6వ వచనం, 26, 26. Blessed and holy is the one who shares in the first resurrection. హల్లెలూయా! సో, ఈ ఫస్ట్ దానికి ముందు చాలా బ్యూటిఫుల్ వర్సెస్ ఉన్నాయండి. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులనై యుందురు. ధన్యులును, పరిశుద్ధులనై యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని, క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. బ్లెస్డ్ అండ్ హోలీ is the one who shares in the first resurrection. Over such, the second death has no power. Wow! సెకండ్ డెత్ హస్ నో పవర్. సెకండ్ డెత్ రెండవ మరణం ఏంటో తెలుసా? రెండవ మరణం యుగాలు నరకంలో ఉండటం. యుగాలు సైతాను వాడి చీకటి శక్తులతో నరకంలో కాలడం. సో, యేసు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించని వారు, ఎవరైతే రక్తంతో కడగబడలేదో వారు ఈ రెండవ మరణంలో వాళ్ళు పొందుతారు. కానీ యేసుని రక్షకుడిగా అంగీకరించిన మీరు, హల్లెలూయా, యూ విల్ నాట్ టేక్ పార్ట్ ఇన్ ద సెకండ్ డెత్. ఒకవేళ మన ప్రియులు యేసయ్యని రక్షణలో అంగీకరించి చనిపోయిన దేవుని సేవకులు, మన ప్రియులు ఎవరైనా ఉంటే దే విల్ బి రిజరెక్టెడ్ అండ్ ద సెకండ్ డెత్ హాస్ నో పవర్ ఓవర్ దెమ్. ఎంత బావుంది! ఇట్ హాస్ నో పవర్ ఓవర్ దెమ్. హల్లెలూయా! ఆయన మరణం నుంచి తిరిగి లేవడమే కాదండి, మరణాన్ని జయించాడు. మరణం ఓడిపోయింది. హల్లెలూయా! హి డిఫీటెడ్ డెత్. హి క్రష్డ్ డెత్, ద లాస్ట్ ఎనిమీ. సో, డెత్ హాస్ నో పవర్ ఓవర్ ద బిలీవర్స్. విశ్వాసుల పైన రెండవ మరణానికి ఎటువంటి పవర్ లేదు. ఫిజికల్‌గా ఈ బాడీ మట్టితో చేయబడింది కాబట్టి, ఇదిగో ఈ లోకంలో ఉన్నప్పుడు మట్టిలోకి వెళ్ళిపోవాలి కాబట్టి, యేసయ్య రాకడకి ముందు ఎవరైనా చనిపోతే వాళ్ళు మట్టిలో కలిసిపోతారు. అంటే వారి శరీరము, కానీ పునరుద్ధానం ఉంది. దే విల్ బి రిజన్. సో, 20th చాప్టర్ ఈస్ ఎ బ్యూటిఫుల్ చాప్టర్. ఇట్ షోస్ ద ఫైనల్ స్టేజెస్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ ఫర్ హ్యుమానిటీ, ఫైనల్ స్టేజెస్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ ఫర్ సాటర్న్, గాడ్స్ ప్లాన్ ఫర్ సెయింట్స్. ఇది ఈ యొక్క 20th చాప్టర్ ఏం చూపిస్తుంది? దేవుని యొక్క ప్లాన్, ఫైనల్‌గా దేవుని ప్లాన్ ఎట్లా అన్‌ఫోల్డ్ అవుతుందో చూపిస్తుంది. సైతాను పట్ల దేవుని ప్రణాళిక ఏంటి? పరిశుద్ధుల పట్ల దేవుని ప్రణాళిక ఏంటి? మానవాళి పట్ల దేవుని ప్రణాళిక ఏంటి? డెత్, జడ్జ్‌మెంట్ ఏ విధంగా ఎండ్ అవుతది అనేది చూపిస్తుంది. హల్లెలూయా! సో, ఇక్కడ మనం చూసినట్లయితే, దెన్ ఐ సా అన్ ఏంజెల్ కమింగ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ హోల్డింగ్ ఇన్ హిస్ హ్యాండ్ ద కీ ఆఫ్ ద బాటమ్‌లెస్ పిట్ అండ్ ఎ గ్రేట్ చైన్. ఏంజెల్‌కి ఎంత పవర్ ఉందో చూడండి. ఇట్ కమ్స్ విత్ ద కీ అండ్ ద గ్రేట్ చైన్. ఒక కీ పట్టుకొని, గ్రేట్ చైన్ పట్టుకొనొచ్చి, అండ్ హి సీస్ ద డ్రాగన్, ద ఏన్షియంట్ సర్పెంట్ హూ ఈస్ ద డెవిల్ అండ్ సాటన్ అండ్ బౌండ్ హిమ్ ఫర్ 1000 ఇయర్స్. ఆది కాలములో ఆ యొక్క అవ్వని మోసం చేసిన ఆ డ్రాగన్, ఆ సర్పెంట్, సైతాను ఆ సర్పెంట్ వేషంలో వచ్చి అవ్వని మోసం చేశాడు గదా! వాడి ఎండ్ చూసారా ఎట్లా ఉందో? యూ నో ద ఏంజెల్ కమ్స్ అండ్ హి బైండ్స్ ద డ్రాగన్ అండ్ ద సర్పెంట్. సో, ఆది కాలంలో ఏదైతే సైతాను మోసం చేశాడో, హి ఈస్ బౌండ్ అండ్ హి ఈస్ థ్రోన్ ఇంటు ద బాటమ్‌లెస్ పిట్. వాడిని బైండ్ చేసి, వాడిని బాటమ్‌లెస్ పిట్‌లో వాడిని పడేస్తున్నాడు. ఎందుకు పడేస్తున్నాడు? వై? వై ఈస్ హి థ్రోయింగ్? చూడండి. అండ్ హి సీజ్డ్ ద డ్రాగన్, ద ఏన్షియంట్ సర్పెంట్ హూ ఈస్ ద డెవిల్ సాటన్ అండ్ బౌండ్ హిమ్ ఫర్ 1000 ఇయర్స్. And he threw him into the pit and shut it and sealed it over him so that he might not deceive the nations any longer until the 1000 years were ended. After that, he must be released for a little while. వాడిని ఎందుకు సీల్ చేస్తున్నాడో తెలుసా? ఎందుకు ఆ యొక్క బాటమ్‌లెస్ పిట్‌లో పడేస్తున్నాడో తెలుసా?
ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసి అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడును. వాడి పని ఏంటంటే మోసము చేయటము. డిసెప్షన్. ద సర్పెంట్ వాడి యొక్క పవర్‌ని దేవుడు తీసివేశాడు. గాడ్ హాస్ రిమూవ్డ్ ద పవర్. యేసయ్య సిలువలో చనిపోయినప్పుడు చీకటి అంధకార శక్తులను ఆయన పాదం క్రింద పెట్టాడు. దే ఆర్ అండర్ ద ఫీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా! హల్లెలూయా! నేనొకటి చెప్తాను. మీ మైండ్‌లో ఒక ఆలోచన ఆలోచించారు. యూ థాట్ సంథింగ్. మేబీ యూ వాంటెడ్ టు ఈట్ సంథింగ్. హౌ డు యూ వర్క్? మీరెలా పని జేస్తారు? యూ వర్క్ త్రూ యువర్ బాడీ గదా! వాట్ ఎవర్ యూ థాట్ యూ వర్క్ త్రూ యువర్ బాడీ. అది మీ శరీరం ద్వారా పని జేస్తారు. అవునా? యెస్ ఆర్ నో? మీ థాట్స్, మీ ఆలోచనలు ఏ విధంగా పని జేస్తారు? యూ విల్ యూజ్ యువర్ బాడీ. అట్లానే దేవుని ఆలోచనలు గూడా ఆయన బాడీ ద్వారా పని జేస్తాడు. గాడ్స్ థాట్స్, ద థాట్స్ ఆఫ్ క్రైస్ట్ హి వర్క్స్ త్రూ ద బాడీ. ద బాడీ ఈస్ ద చర్చ్. ఆయన శరీరం ఏంటండి? సంఘము. హల్లెలూయా! అవయవములు అనేకములైన శరీరము ఒక్కటే. There are so many parts, but there's only one body. I was just reading ఆ యొక్క సంఘము, దాని శరీరము, దాని అవయవముల గురించి నేను ధ్యానం చేస్తాను కొన్ని దినాల నుంచి. కొరింథియన్స్‌లో, రోమన్స్‌లో చాలా బ్యూటిఫుల్‌గా రాయబడి ఉంటది. ద బాడీ ఈజ్ వన్. బట్ ద పార్ట్స్ ఆర్ మెనీ. అండ్ సార్వత్రిక సంఘం ఈవెన్ ఈ చాలా చాలా చర్చెస్ ఉండొచ్చు. పెద్ద చర్చ్, చిన్న చర్చ్ ఇట్లాంటివి ఉండొచ్చు. బట్ గాడ్ సీస్ చర్చ్ యాస్ ఎ వన్ హోల్ చర్చ్. ఇట్ ఈస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సో చీకటి అంధకార శక్తిని జయించినప్పుడు వేర్ ఆర్ దే? ఎక్కడున్నాయవి? ఆయన పాదము క్రింద. ఆయన పాదం అంటే ఏంటి? ఆయన శరీరము. అంటే సంఘము అధికారం క్రింద ఉన్నాయవి. దే ఆర్ అండర్ ద చర్చ్. అండర్ ద పవర్ అండ్ అథారిటీ ఆఫ్ ద చర్చ్. ఆ అథారిటీని దేవుడు సంఘానికి ఇచ్చాడు. కానీ ఈరోజు మనం సంఘంలో ఎలా ఏడుస్తాం తెలుసా? చాలా భయపడిపోతూ ఉంటాం. అమ్మో! చీకటి శక్తులు, అమ్మో! దయ్యం పట్టింది, అమ్మో! అది, అమ్మో! ఇది అని చెప్పి చాలా భయపడిపోతూ ఉంటాం. వాడిని మనం సంఘంలో త్రోనేసి కూర్చోబెట్టినట్లుగా ఉంటది. వాడు చేసేదేంటంటే మోసము. ఆల్ ద పవర్ హాస్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ హిమ్. ఆల్ ద అథారిటీ హాస్ బీన్ గివెన్ టు యూ. శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా! హాస్ హి నాట్ గివెన్ యూ ద అథారిటీ? హి గేవ్ యూ అథారిటీ ఓవర్ ద పవర్ ఆఫ్ ద ఎనిమీ. సంఘానికి ఆయన శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చాడు. నీ మాట ఎప్పుడైతే ప్యూర్ కన్విక్షన్‌తో, ప్రార్థనతో నీ సాచ్యురేట్ అయినప్పుడు దేవుని సన్నిధితో నీవు మాట్లాడితే బంధకాలు తెగిపోవాలి. ఈవెన్ వెన్ యూ స్పీక్ ఈవెన్ a word should break the power of the enemy in the name of Jesus. Don't forget the name of Jesus అండి. ఆయన నామం లేకుండా ఏది జరగదు. ఆయన నామంలో చీకటి అంధకార శక్తులు వణికిపోతాయి. సో, ఆ పవర్ తీసేసాడు. వాడి దగ్గర ఉన్నది ఒకే ఒక పవర్ ఏంటంటే డిసీవింగ్, స్పీకింగ్ లైస్. వాడు అబద్ధాలు చెప్తాడు. ఈవెన్ టిల్ టుడే దిస్ ఈస్ వాట్ ద ఎనిమీ ఈస్ డూయింగ్. శత్రువు చేసేది ఇదే. ఏం చేస్తున్నాడో తెలుసా? హి ఈస్ స్ప్రెడింగ్ లైస్. వాడు మనుషుల గుండెల్లో అబద్ధాలను పెడుతున్నాడు. యూ కాంట్ డూ దిస్. యూ హావ్ సమ్ ప్రాబ్లమ్. యూ హావ్ సమ్ సైకలాజికల్ కండిషన్. ఇదిగో నిన్ను వాళ్ళు ఇట్లా అనుకున్నారు. ఇగో వాళ్ళు అట్లా అనుకున్నారు. హి ఈస్ స్ప్రెడింగ్ లైస్ అండ్ బ్రేకింగ్ ద యూనిటీ అమాంగ్ ద బిలీవర్స్. విశ్వాసులలో యూనిటీని బ్రేక్ చేస్తున్నాడు. సో, బిలీవర్స్ యూ షుడ్ అండర్‌స్టాండ్ హూ యువర్ రియల్ ఎనిమీ ఈస్. మీ యొక్క రియల్ ఎనిమీ ఎవరో వాడితో ఫైట్ చేయాలి. మీ రియల్ ఎనిమీ ఎవరో ఆ స్పిరిట్‌ని మీరు ఎదుర్కోవాలి. హల్లెలూయా! ఆన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్, ఆ పెంతెకోస్తు దినాన ఆయన ఇచ్చిందేంటో తెలుసా? హి గేవ్ అస్ ద పవర్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. భాషలో మాట్లాడే వరం ఇచ్చాడు. హల్లెలూయా! వారందరూ ఏకముగా కూడి దే ఆల్ వర్ వన్ అండ్ దే ఆల్ వర్ స్పీకింగ్ ఇన్ ద హెవెన్లీ లాంగ్వేజ్. ఆ పరలోకపు భాషతో మాట్లాడుతున్నారు. మీరు గనుక ఒకవేళ ఆదికాండము 11వ అధ్యాయం గనుక చదివితే, ఇఫ్ యూ రీడ్ జెనెసిస్ చాప్టర్ 11, అక్కడ వాళ్ళందరూ బాబేలు గోపురం కట్టాలనుకున్నారు. దే ట్రైడ్ టు బిల్డ్ ద టవర్ ఆఫ్ బేబెల్. సో, ఆ బాబేలు గోత్రాన్ని కట్టాలనుకున్నప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు. వీళ్ళు ఏది అనుకుంటే అది చేస్తారు. వీళ్ళు అసాధ్యులు అనుకున్నాడు. వాట్ ఎవర్ దే థింక్ దే కెన్ డూ. సో, దాన్ని తారుమారు చేయడానికి ఈవెన్ గాడ్ ఈస్ అఫ్రైడ్ ఆఫ్ హ్యూమన్ యూనిటీ అండి. ఐ సెడ్ ఎ పవర్‌ఫుల్ వర్డ్. నా మాటలు కాదు చదవండి. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురము చూడదిగి, అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒకటే. వారికందరికీ భాష ఒకటే. ఈ పని ఆరంభించియున్నారు. ఇక మీదట వారు చేయదలచు పని ఏదైనను చేయకుండా వారికి ఆటంకం ఏది ఉండదు. దేవుడే భయపడ్డాడండి. మనుషులు యూనిటీతో ఉంటే ఏదైనా చేయగలరు అని. కానీ వీళ్ళు రాంగ్ పర్పస్‌తో ఉన్నారు యూనిటీతో. సో, అండ్ ద లార్డ్ కేమ్ డౌన్ టు సీ ద సిటీ ఆఫ్ ద టవర్ అండ్ హి సెడ్, behold, they are one people and they all have one language, and this is the only beginning of what they will do. And nothing that they purpose to do now be impossible for them. Come, let's go down and confuse their language. Let's go down and confuse their language
that they may not understand one another's speech. సో దేవుడు అక్కడ వాళ్ళు రాంగ్ పర్పస్‌తో వాళ్ళు దేవుడు అంత స్ప్రెడ్ అయ్యి మల్టిప్లై అవ్వమంటే ఒక దగ్గరే ఉందాం ఆకాశం అంతే టవర్‌ని కడదాం అని చెప్పి దే స్టార్టెడ్ మేకింగ్ బ్రిక్స్ అండ్ దే స్టార్టెడ్ బిల్డింగ్. సో గాడ్ వాస్ అఫ్రేడ్ ఆఫ్ దేర్ యూనిటీ. వాళ్ళు అనుకుంటే ఏదైనా సాధిస్తారని చెప్పి గాడ్ కన్‌ఫ్యూజ్డ్ దేర్ లాంగ్వేజ్. యూ నో బట్ ఆన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్ గాడ్ యునైటెడ్ us all by giving us the one language, the language of the Holy Spirit. పెంతెకోస్తు దినాన మనందరిని యూనిటీతో ఆయన పరిశుద్ధాత్మ భాషలో మాట్లాడే వరం ఇచ్చాడు. సో, ఈ రోజున పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాము అని చెప్పుకుంటున్న మనము, మనకు కావాల్సింది ఏంటండి చెప్పండి? యూనిటీ. మీ యూనిటీని చూసి సైతాను భయపడతాడు. హి ఈస్ అఫ్రేడ్ ఆఫ్ యువర్ యూనిటీ. అందుకనే వాడు డివిజన్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. అంటే మనకి డిఫరెన్సెస్ ఉండవా? ఉంటాయి. డిఫరెన్సెస్ ఉంటాయి, గొడవలుంటాయి, మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉంటాయి. అవన్నీ ఉండవని కాదు. అవన్నీ అధిగమించి మనందరం యూనిటీతో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఐక్యతతో ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. యూ మస్ట్ ఓవర్‌కమ్ ఎవ్రీ మిస్‌అండర్‌స్టాండింగ్స్. యూ మస్ట్ ఓవర్‌కమ్ ఎవ్రీ లైస్ ఆఫ్ ద ఎనిమీ. ఎవ్రీ డిసెప్షన్ ఆఫ్ ద ఎనిమీ. యూ మస్ట్ ఓవర్‌కమ్ and you must strive to have unity. Hallelujah. I can show you so many verses and 1 Corinthians 1:9 Paul antaడు, I plead with you. నేను మీతో ప్లీడ్ చేస్తున్నాను, బతిమాలుతున్నాను, have one mind for Christ. We should have one mind, and when you all come together with one mind, ఆ one mindతో మీరందరూ గనుక కలిసి ఆ ఒక్క ఆత్మతో ఏకాత్మతో గనుక మీరు ప్రార్థన చేస్తే మీరు సాధించలేనిది ఏది ఉండదండి. హల్లెలూయా. రోగులు స్వస్థపరచబడతారు. దయ్యాలు వెళ్ళిపోతాయి. అంత బ్యూటిఫుల్‌గా దేవుని కార్యాలు జరుగుతాయి. సో, ఇక్కడ సైతానుని సీల్ చేశాడంట ఆ ఏంజెల్. హౌ హి సీల్డ్? యూ నో ఆ 1000 సంవత్సరములు గడిచి వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. జనములను మోసపరచకుండునట్లు. సో, ఈ మిలీనియం ఇయర్‌లో దేవుడు సైతాన్ని బంధించాడు. ఎందుకో తెలుసా? టు స్టాప్ him from deceiving people. No, and threw him into the pit and shut it and sealed it over him so that he might not deceive the nations any longer until the 1,000 years ended. After that, he must be released for a little while. ఆ తర్వాత మళ్ళా కొంతకాలం వాడు రిలీజ్ చేయబడతాడు గానీ, ఫైనల్ రిబాలియన్ ఏ విధంగా జడ్జ్ చేయబడుతదో దేవుడు చూపిస్తున్నాడండి. దెన్ ఇక్కడ మనం చూసినట్లయితే then I saw thrones and seated on them were those to whom the authority to judge was committed. And I also saw the souls of those who had been beheaded for the testimony of Jesus and for the word of God, and those who had not worshipped the beast or its image and had not received its mark on their forehead, on their hands. They came to life and reigned with Christ for 1,000 years. Beautiful. ఈ లోకంలో దేవుని కోసం ఏదైతే మీరు ఎండ్యూర్ చేశారో, ఏ పర్సిక్యూషన్ అయితే ఎండ్యూర్ చేశారో, ఎన్ని శ్రమలైతే కష్టపడ్డారో, ఎన్ని కష్టాలైతే మీరున్నారో, దేవుడు చూడట్లేదు అని అనుకుంటున్నారా? మీ ప్రతి కన్నీటి బొట్టు, ప్రతి అవమానం చూస్తున్నాడు దేవుడు. అంతము వరకు నిలిచిన వాడు, వాడు జయించువాడు. హల్లెలూయా. దోస్ హూ ఎండ్యూర్ అంటిల్ ద ఎండ్ దే ఆర్ విక్టోరియస్. సో యూ సీ హియర్ దేర్ ఈస్ ఎ థ్రోన్. ఆ సింహాసనం ఉంది. వాటి మీద ఆసీనులైన వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. సో, శ్రమల కాలంలో ఆ యొక్క బీస్ట్ ముద్ర నొసటి పైన, చేతి పైన వేస్తారు. ద సీల్ ఆఫ్ ద బీస్ట్. అప్పుడు కూడా వేయించుకోకుండా కొంతమందుంటారు. అప్పుడు కూడా దేర్ విల్ బి పీపుల్ హూ డోంట్ టేక్ ద సీల్. దే ఆల్సో విల్ రూల్. వాళ్ళు కూడా పరిపాలిస్తారు. దే ఆల్సో విల్ రూల్ టుగెదర్ విత్ క్రైస్ట్. యేసయ్యతో వాళ్ళు కూడా రూల్ చేస్తారు. సో, మనందరము పరిశుద్ధులము ఎవరైతే యేసు క్రీస్తులో నమ్మకంగా నిలబడ్డామో, ఎండ్యూర్ చేశామో, శ్రమలు, కష్టాలు, దుఃఖాలు ఎవరైతే ప్రతి అవమానాన్ని తట్టుకొని నిలబడ్డారో, అంతము వరకు నమ్మకంగా నిలబడ్డారో, యూ విల్ నాట్ బి అన్ ఆర్డినరీ పర్సన్ ఇన్ ద సిటిజన్. ఆ యొక్క సిటిజన్‌గా మీరు ఒక ఆర్డినరీ పర్సన్‌గా ఉండరు. యూ విల్ రూల్. సెయింట్స్ విల్ రూల్. హల్లెలూయా. బ్లెస్డ్ అండ్ హోలీ ఈస్ ద వన్ హూ షేర్స్ ఇన్ ద ఫస్ట్ రిజరక్షన్. 5th వర్స్ అండి. ఇంపార్టెంట్ వర్స్. The rest of the dead did not come to life until the 1,000 years were ended. సో, ఇక్కడ ఎవరైతే 4th వర్స్ కూడా చదువుతున్నానో సెకండ్ హాఫ్. దే కేమ్ టు లైఫ్ అండ్ reigned with Christ for 1,000 years. ఎవరైతే క్రీస్తులో నిద్రించారో వారందరూ కూడా వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. హల్లెలూయా. దిస్ ఈస్ అ పవర్‌ఫుల్ ఇన్‌క్రెడిబుల్ ప్రామిస్ అండి. కష్టాలు, శ్రమలు ఇయన్నీ పడి చనిపోయిన వారు, దేవుని సేవ చేసిన వారు. హల్లెలూయా. ఎన్నో చూస్తాం గదా! మనం పాస్టర్‌ని కొట్టారు. లేకపోతే ఎన్నో కష్టాలు పడ్డారు. ఇవన్నీ రక్తము చిందించారు. ఇవన్నీ గూడా దే ఆర్ నాట్ జస్ట్ సేవ్డ్. దే ఆర్ సేవ్డ్ టు రూల్. హల్లెలూయా.
వాళ్ళు ఊరికే రక్షణ పొందలేదు. వాళ్ళు రక్షణ పొంది, వాళ్ళు శ్రమలను సహించి, వారు ఇప్పుడు క్రీస్తుతో పరిపాలిస్తారండి. దే విల్ రూల్ విత్ క్రైస్ట్. ఈ రోజున రక్షణ పొందిన మీరు, యేసుక్రీస్తులో నమ్మకంగా ఉన్న మీరు, ఆయన సేవ చేస్తున్న మీరు, హల్లెలూయా! మీ యొక్క కష్టాలు అన్నీ పక్కన పెట్టి, దేవుని సేవలో యథార్థంగా ఉన్న మీరు, యూ విల్ రూల్ విత్ క్రైస్ట్. హల్లెలూయా! దిస్ ఈస్ అవర్ ఫైనల్ పిక్చర్. మన యొక్క ఫైనల్ పిక్చర్ ఇది. నీ రక్షణ అది వ్యర్థమైపోలేదు. నువ్వు పడిన కష్టాలు వ్యర్థమైపోలేదు. కుటుంబంలో నువ్వు పడుతున్న అవమానాలు వ్యర్థమైపోవు. హల్లెలూయా! యూ విల్ రూల్ విత్ క్రైస్ట్. డానియల్ 7th చాప్టర్‌లో గూడా ఉంటది. ది కింగ్డమ్ అండ్ డొమినియన్ ఈస్ గివెన్ టు హిస్ పీపుల్, ద సెయింట్స్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 27వ వచనం. ద కింగ్డమ్ అండ్ ద అథారిటీ అండ్ ద డొమినియన్ ఈస్ గివెన్ టు ద సెయింట్స్ ఆఫ్ ద మోస్ట్ హై. అది మనకు ఇవ్వబడిందండి. హల్లెలూయా! 2వ తిమోతి 2వ అధ్యాయం 12వ వచనం ఏమని ఉంటదంటే, ఇఫ్ యూ ఎండ్యూర్ 2 తిమోతి చాప్టర్ 2 వర్స్ 12, ఇఫ్ యూ ఎండ్యూర్ యూ విల్ రూల్ విత్ క్రైస్ట్. హల్లెలూయా! యూ విల్ రెయిన్ విత్ హిమ్. ఈ కష్టాలుంటాయి. కానీ నీవు తట్టుకొని నిలబడితే నీవు ఆర్డినరీ సిటిజన్‌గా ఉండవు. యూ విల్ రూల్ విత్ క్రైస్ట్. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగననును. సో, సహించిన వాడివైతే ఇఫ్ యూ ఎండ్యూర్ యూ విల్ రూల్ విత్ క్రైస్ట్. హల్లెలూయా! సో, శ్రమలు చూసి భయపడి పరిగెత్తుకుంటూ ఎళ్ళిపోవద్దండి. నాగటిపై చెయ్యి వేసి వెనక్కి తిరిగే వారంగా ఉండొద్దు మనం. ఇఫ్ యూ ఎండ్యూర్ యూ విల్ రూల్ విత్ క్రైస్ట్. ఏర్పరచబడిన వారు కూడా మోసపోతారు అని ఉంది గదా! బైబిల్‌లో. ఈవెన్ దోస్ హూ ఆర్ చోసెన్ విల్ రిజెక్ట్ దేర్ కాలింగ్ అండ్ దెన్ దే గో బ్యాక్. వాళ్ళు మోసపోయి వెళ్ళిపోతారు. మోసపోబడతారు. ఇగ ఎందుకంటే మోసం చేసే అపవాది వాడి జాబే మోసం చేయడం. కాబట్టి స్టాండ్ స్ట్రాంగ్ ఇన్ యువర్ కాలింగ్. స్టాండ్ స్ట్రాంగ్ ఇన్ యువర్ వర్డ్. వన్ డే యూ ఆర్ గోనా రూల్ విత్ జీసస్ క్రైస్ట్. ఒకరోజు యేసయ్యతో నీవు కూడా పరిపాలించబోతున్నావు. వి ఆర్ ద రాయల్ ప్రీస్ట్‌హుడ్. మనం రాజులైన యాజక సమూహము. సో, ఇది మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానంలో ఉన్నవారు ధన్యులు. మనం 26 చదివాం గదండీ! ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులనయుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణం అధికారం లేదు. వీరు దేవునికిని, క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. దే విల్ రూల్ విత్ క్రైస్ట్ ఫర్ 1000 ఇయర్స్ అండ్ ద సెకండ్ డెత్ has no power over them. Hallelujah. So every believer, you should understand the physical death is not final for a believer. Hallelujah. Physical death final కాదు believer కి. బిలీవర్ యొక్క ఫైనల్ స్టేజ్ ఏంటో తెలుసా? యూ విల్ బి రిజరెక్టెడ్. మీరు పునరుద్ధానాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. మనందరము గూడా. వి విల్ ఎక్స్‌పీరియన్స్ ద రిజరక్షన్. అండ్ నంబర్ 2, సెకండ్ డెత్ హాస్ నో పవర్. రెండవ మరణానికి మన పైన అధికారం ఉండదు. అండ్ నంబర్ 3, వి ఆర్ ద రాయల్ ప్రీస్ట్. మనము దేవునికి రాజులైన యాజక సమూహము. నంబర్ 4, వి విల్ రూల్ విత్ జీసస్ క్రైస్ట్. మనం యేసయ్యతో కూడా పరిపాలిస్తాము. మనము పరిశుద్ధులు. పరిశుద్ధులంటే ఏమనుందండి? సెయింట్స్ ఆఫ్ ద మోస్ట్ హై. హల్లెలూయా! సో, ఆ తర్వాత మనం గనుక చూసినట్లయితే ఆ యొక్క సైతానుని బాటమ్‌లెస్ పిట్ నుంచి రిలీజ్ చేయబడ్డం మనం చూస్తాం. యూ నో అండ్ వెన్ ద 1000 ఇయర్స్ ఆర్ ఎండెడ్, సాటన్ విల్ బి రిలీజ్డ్ ఫ్రమ్ ద ప్రిజన్. ఆ ప్రిజన్ నుంచి వాడు మరి ఇంత రైచియస్ రూల్ తర్వాత దిస్ క్వెషన్, వై గాడ్ వాంట్స్ టు రిలీజ్ సాటన్? ఎందుకు దేవుడు రిలీజ్ చేస్తాడు సైతాన్ని? ఎందుకు అంటే అగైన్ హి విల్ గో. పీపుల్ ఆఫ్టర్ ఎక్స్‌పీరియన్సింగ్ ద రైచియస్ రూల్, అగైన్ గాడ్ విల్ అలౌ సాటన్ టు గో అండ్ డిసీవ్ ద నేషన్స్. ఆ యొక్క నేషన్స్‌ని డిసీవ్ చేయడానికి దేవుడు అలౌ చేస్తాడు. అప్పుడు కూడా మోసపోయే వాళ్ళుంటారంటండి. చూడండి. అండ్ హి విల్ కమ్ ఔట్ టు డిసీవ్ ద నేషన్స్. అప్పుడు కూడా వాడి యొక్క జాబ్ వాడు ఆపడు. He will come out to deceive the nations that are in the four corners of the earth, Gog and Magog, to gather them for battle. Their numbers is like the sand of the sea. So Gog, Magog యుద్ధము. And they marched up over the broad plain of the earth and surrounded the camp of the saints and the beloved city. But fire came down from heaven and consumed them. And the devil who had deceived them was thrown into the lake of fire and sulfur, and where the beast and the false prophet were, and they will be tormented day and night forever. దిస్ ఈస్ హిస్ ఎండ్. సైతాన్ ఎప్పుడైనా వచ్చి మిమ్మల్ని శోధించినప్పుడు, దేవుడికి మీరంటే ఇష్టం లేదని మీకు అబద్ధాలు చెప్పినప్పుడు, మిమ్మల్ని మోసం చేసినప్పుడు, ఐ వాంట్ యూ టు స్పీక్ బ్యాక్ టు హిమ్. ఐ నో యువర్ ఎండ్. నీ ఎండ్ ఏంటో నాకు తెలుసు. యూ విల్ బి థ్రోన్ ఇంటు ద బాటమ్‌లెస్ పిట్ అండ్ యూ విల్ బి టార్మెంటెడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. హల్లెలూయా! ఐ యామ్ ద బిలవెడ్ డాటర్ ఆఫ్ ద మోస్ట్ హై. నేను యేసయ్యకి ప్రియమైన బిడ్డని. నీ ఎండ్ ఏంటో నాకు తెలుసు. నీవు బంధింపబడి యుగ యుగాలు ఆ నరకంలో టార్మెంట్ చేయబడతావు. థాట్ ఈస్ యువర్ ఎండ్. గెట్ ఔట్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పండి.
ఎందుకు దేవుడు రిలీజ్ చేస్తున్నాడంటే, అగైన్ వన్ ఫైనల్ వార్ జరుగుతది. అక్కడ ఇంకా రిబాలియస్‌గా అంటే దేవుని రైచియస్ రూల్ ఎక్స్‌పీరియన్స్ చేసి గూడా రిబాలియస్‌గా ఉన్నవాళ్ళుంటారు. అంటే ద ప్రాబ్లమ్ విత్ హ్యుమానిటీ ఈస్ నాట్ అబౌట్ ద గవర్నమెంట్ అండి. గవర్నమెంట్ మంచిగా ఉంటే మనుషులు మంచిగా ఉంటారు. లేకపోతే సర్కమ్‌స్టాన్సెస్ బాగుంటే మనుషులు బాగా ఉంటారు. లేకపోతే నేను పలానా ఫ్యామిలీలో పుడితే బాగుండేదాన్నేమో, ఈ ఫ్యామిలీలో పుట్టాను కాబట్టి ఇలా ఉన్నాను. స్టాప్ సేయింగ్ ఆల్ దోస్ ఎక్స్‌క్యూజెస్. ఎంత రైచియస్ రూల్ 1000 ఇయర్స్ ఆఫ్ మిలీనియం రూల్ ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత గూడా పీపుల్ ఆర్ గోయింగ్ టు బి డిసీవ్డ్. వాళ్ళు మోసపోతారు. మోసపోయి అప్పుడు వాడి యొక్క మోసపు మాటలు విని గోగు, మాగోగు యుద్ధానికి వాళ్ళందరూ గూడా దే మార్చ్. యూ నో ఈవెన్ అండర్ ద పర్ఫెక్ట్ రైచియస్ రూల్ రిబెలియన్ ఈస్ పాసిబుల్. రిబెలియస్‌గా ఉండడం అనేది సాధ్యమవుతుంది అని మనకర్థమవుతుంది. కాబట్టి వాట్ షుడ్ చేంజ్? ఏమి చేంజ్ అవ్వాలి? గవర్నమెంట్ కాదు, సిస్టమ్స్ కాదు, ఇవన్నీ చేంజ్ అవ్వాలి కరెక్టే. ఫస్ట్ చేంజ్ అవ్వాల్సింది మన హృదయము. హ్యూమన్ హార్ట్. ఈ రిబాలియన్ స్టార్ట్స్ ఇన్ హ్యూమన్ హార్ట్. రిబాలియస్‌నెస్ అనేది ఆ యొక్క ఎదురు తిరగడం అనేది, మూఢత్వము, మొండితనము మనిషి హృదయంలో మొదలవుతది. అది మారాలి. ఇట్ షుడ్ చేంజ్. ఈ మొండితనము, ఈ యొక్క రిబాలియస్‌నెస్ అనేది హృదయాలు రిడీమ్ చేయబడాలండి. మన హృదయాలకి విమోచన కావాలి. అది యేసయ్య రక్తము ద్వారా మాత్రమే. హల్లెలూయా! ఈవెన్ అండర్ రైచియస్ పర్ఫెక్ట్ రూల్ చూడండి. ఈవెన్ అండర్ రైచియస్ పర్ఫెక్ట్ రూల్ రిబెలియన్ ఈస్ పాసిబుల్. అంత పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు అవ్వ మోసపోయింది. ఆ ఒక్క అబద్ధంతో మోసపోయింది. సో, అన్ని ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత కూడా, దేవుని ఆశీర్వాదాలు ఎన్నో ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత కూడా, మనుషులు మోసపోయే అవకాశం ఉందా? అవకాశం ఉంది. అందుకని మన హార్ట్‌ని ఎప్పుడు కూడా దేవుని వాక్యముతో నింపుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మేబీ యూ మైట్ హావ్ ఎక్స్‌పీరియన్స్డ్ సో మెనీ బ్లెస్సింగ్స్. ఇంపాసిబుల్ సిట్యుయేషన్స్‌ని దేవుడు నీ జీవితంలో సాధ్యము చేసి, ఎన్నో బ్లెస్సింగ్స్ మీరు ఎక్స్‌పీరియన్స్ చేశారు. అయినా కూడా మోసపోతున్నారా సైతాను చెప్పే అబద్ధాలకి? దేవునికి దూరంగా వెళ్తున్నారా? ఒకసారి పరీక్షించుకోండి. ఎక్కడా కూడా వాడి యొక్క అబద్ధాల వలన ఎటువంటి రిబెలియస్‌నెస్ రాకుండా మీ హృదయాలను దేవుని వాక్యంతో నింపుకోండి. ఫిల్ యూర్ హార్ట్. యూ మస్ట్ బి బోర్న్ అగెయిన్ అన్నాడు. మన హృదయాలు ట్రాన్స్‌ఫార్మ్ చేయబడాలంటే మనం రక్షణ అనుభవంలోనికి రావాలి. ఆ తర్వాత దేవుని వాక్యంతో మన హృదయాలు నింపబడాలి. ఆస్క్ హోలీ స్పిరిట్ గాడ్ టు ఫిల్ యూర్ హార్ట్. హల్లెలూయా! పరిశుద్ధాత్మని అడగండి. ప్రభా నా హృదయాన్ని ఫిల్ చేయి ప్రభా అని. ఆ తర్వాత వాడిని ఇంక ఫరెవర్ అండ్ ఎవర్ సో, ఫైనల్ రిబెలియన్ ఇంక గాడ్ ఈస్ నాట్ వేస్టింగ్ టైమ్ హియర్. కొంతకాలమే వాడు మోసం చేస్తాడు. గాడ్ ఈస్ నాట్ వేస్టింగ్ టైమ్. ఆయన టైమ్ వేస్ట్ చేయట్లేదు. ఎప్పుడైతే వాళ్ళందరూ గ్యాదర్ అయ్యారో హి విల్ కన్జ్యూమ్ దెమ్ విత్ ద ఫైర్. ఆయన అగ్నితో వాళ్ళందరిని దహించి వేస్తాడు అనుంది. హి విల్ కన్జ్యూమ్ దెమ్ విత్ ద ఫైర్. దెన్ ఐ సా a great white throne and him who was seated on it. From his presence, earth and sky fled away, and no place was found for them. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను. వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిమి. అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథమందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఇక్కడ సెకండ్ రిజరక్షన్ జరుగుతదండి. అంటే ఎవరైతే మృతులు యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించకుండా ఉన్నారో వాళ్ళందరూ గూడా ఆ ఒకరోజు సింహాసనం ముందు నిలబడతారు. ఎవ్రీవన్ గొప్పవారు, పెద్దవారు, పేదవారు, ఘనులు, అల్పులు, స్లేవ్ అండ్ ఫ్రీ మ్యాన్ ఎవ్రీవన్ షుడ్ స్టాండ్ బిఫోర్ ది థ్రోన్ ఆఫ్ గాడ్. ఆ జడ్జ్‌మెంట్ థ్రోన్ ముందు ప్రతి ఒక్కరూ నిలబడాలి. ఈ లోకంలో ఉన్న కోర్ట్‌లో ఉన్న జడ్జ్‌మెంట్‌ని తప్పించుకోవచ్చేమో కానీ మన న్యాయాధిపతి అయిన దేవుని యొక్క తీర్పుని ఎవ్వరు తప్పించుకోలేరు. ఈ లోకంలో కోర్ట్ కళ్ళు మూయొచ్చేమో, ఈ లోకంలో మనం పాపం జేసి మనుషులను మోసపరచొచ్చేమో, మన ఇష్టం వచ్చినట్లు మనం జీవించొచ్చేమో, ఈ లోకంలో మనము ఆ యొక్క చట్టాల కళ్ళు మూయొచ్చేమో, కానీ దేవుని కళ్ళు ఎవ్వరు మూయలేరు. నో వన్ కెన్ క్లోజ్ ద ఐస్ ఆఫ్ గాడ్. ఎవ్రీబడీ షుడ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్కరు దేవుని యొక్క సింహాసనం ముందు నిలబడాలి. అండ్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, దెన్ అనదర్ బుక్ వాస్ ఓపెన్డ్ విచ్ ఈస్ ద బుక్ ఆఫ్ లైఫ్ అండ్ ద డెడ్ వర్ జడ్జ్డ్ బై వాట్ వాస్ రిటెన్ ఇన్ ద బుక్స్ అకార్డింగ్ టు వాట్ దే హాడ్ డన్. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటన్నిటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. అంటే ఆ గ్రంథంలో ఎవ్రీథింగ్ ఈస్ రికార్డెడ్ అబౌట్ యువర్ లైఫ్. డు యూ నో థట్? నేను అబద్ధం జెప్పేసాను మా వైఫ్‌కి. నా భర్తకి అబద్ధం జెప్పాను. మా పాస్టర్‌కి అబద్ధం జెప్పాను అని అనుకుంటున్నారా? ఎవ్రీథింగ్ ఈస్ రిటెన్. ఎవ్రీథింగ్. ఒక్కటేంటంటే ఆ తీర్పులో నుంచి తప్పించుకోవాలంటే
యేసయ్య రక్తంతో కడగబడితే ఆ యొక్క నీ మీద రాయబడిన నీ పాపపు చిట్టా మొత్తం ఆయన రక్తంతో తుడిచివేస్తాడండి. సో, మరణమును, మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఓహ్ మై గాడ్! చూడండి. అండ్ ద సీ గేవ్ అప్ ద డెడ్ హూ వర్ ఇన్ ఇట్. డెత్ అండ్ హేడీస్ గేవ్ అప్ ద డెడ్ హూ వర్ ఇన్ దెమ్. అండ్ దే వర్ జడ్జ్డ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ అకార్డింగ్ టు వాట్ దే హాడ్ డన్. ఎక్కడెక్కడ చనిపోయారో వాళ్ళని సముద్రము దానిలో నుంచి చనిపోయిన వాళ్ళందరిని ఇచ్చేసిందంట. అండ్ యూ నో ఎవ్రీవన్, ఎవ్రీవన్ హూ ఈస్ డెడ్ దే విల్ స్టాండ్ బిఫోర్ ది థ్రోన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సింహాసనం ముందు నిలబడాలి. సో, అప్పుడు ఆయన తీర్పు తీరుస్తాడు. అండ్ దెన్ డెత్ అండ్ హేడీస్ వర్ థ్రోన్ ఇంటు ద లేక్ ఆఫ్ ఫైర్. మరణాన్ని కూడా ఆయన లేక్ ఆఫ్ ఫైర్‌లో పడేస్తున్నాడు. మరణము డెత్ ఈస్ డిఫీటెడ్. హేడీస్ ఈస్ డిఫీటెడ్. అంటే మృతుల లోకముని కూడా ఆయన ఓడించేసాడండి. బ్యూటిఫుల్. దిస్ ఈస్ ద విక్టరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య సిలువలో చనిపోయాడు. ఆయన దిక్కులేని వాడిగా చనిపోయాడని అందరూ ఎగతాళి చేస్తున్నారు కదా! వాళ్ళందరూ చూసి గజగజ వణికే రోజు ఒకరోజు రాబోతుంది. సో, డెత్ అండ్ హేడీస్ దే విల్ బి థ్రోన్ ఇంటు ద లేక్ ఆఫ్ ఫైర్. అగ్నిగుండము అది రెండవ మరణం. చూడండి, అగ్నిగుండము దేవుడు మనుషుల కోసం చెయ్యలేదు. మనుషులను ఆయన బిడలుగా ఉండడానికి సృష్టించుకున్నాడు. కానీ ఎవరైతే సైతానుతో మోసపోతారో వాళ్ళు ఆ అగ్నిగుండంలో పడవేయబడతారు. సో, వాళ్ళతో పాటు మరణము, మృతుల లోకము, పాతాళ లోకంలో పడవేయబడుతది అగ్నిగుండంలో. డెత్ ఈస్ ద వెపన్ దట్ ఎనిమీ యూజ్డ్. శత్రువు యూజ్ చేసిన వెపన్ అది. వాడి చేతిలో ఉన్న టూల్ అది. వాడు యూజ్ చేసిన గ్రేటెస్ట్ వెపన్. సో, అది కూడా దేవుడు డిస్ట్రాయ్ చేసేస్తున్నాడు మరణాన్ని. ఈ రోజుల్లో మనుషులకున్న భయం ఒకే ఒక భయం ఏంటంటే మరణ భయం గదా! క్యాన్సర్ వచ్చిందంటే అమ్మో! నేను చనిపోతానేమో. లేకపోతే మన ప్రియమైన బిడ్డలకి ఎవరికైనా మీ యొక్క లవ్డ్ వన్స్‌కి క్యాన్సర్ గాని, అనారోగ్యం గాని వస్తే అమ్మో! చనిపోతాడేమో, అమ్మో! యాక్సిడెంట్ అయిద్దేమో. ఈ మరణ భయము మనుషులకుంది. ఈ మరణ భయం ఏంటో తెలుసా? దిస్ ఈస్ ద వెపన్ ఆఫ్ ద ఎనిమీ. శత్రువు యొక్క వెపన్ ఇది. ఆ మరణ భయాన్ని నుంచి దేవుడు రక్ ఆయన రక్తంతో మనల్ని విడిపించాడు. ఎవరైతే యేసుక్రీస్తులో ఉన్నారో ఈ మరణ భయం నుంచి విడుదల పొందాలి మనం. కానీ ఈ మరణము, ఈ యొక్క ఫిజికల్ డెత్ మనల్ని ఏమి చేయలేదు. అగైన్ వి ఆర్ గోయిన్ టు బి రిజరెక్టెడ్. వి విల్ రూల్ విత్ క్రైస్ట్. ఆ రెండవ మరణం ఉంది చూసారా? ఇది చాలా డేంజరస్. ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడలేదో వాళ్ళు ఈ రెండవ మరణంలోనికి వెళ్తారు. అక్కడ యుగయుగాలు పండ్లు కొరకటం, యుగయుగాలు అగ్నిగుండంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. అంత భయంకరమైన టార్చర్ ఉంటది. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. ఇంతకంటే క్లియర్‌గా ఇంకేమన్నా కావాలండి మనకి? ఎవని పేరైనను దిస్ ఈస్ ఎ వార్నింగ్ ఫర్ ఎవ్రీవన్ హూ హాస్ నాట్ యాక్సెప్టెడ్ ద లార్డ్ యాస్ ద సేవియర్. ఎవని పేరైనను ఆ జీవ గ్రంథములో కనబడకపోతే ఇప్పుడు క్వెషన్ ఏంటంటే మీరు చర్చికెళ్తున్నారా అనేది క్వెషన్ గాదు. మీరు క్రైస్తవులుగా పుట్టారా అనేది క్వెషన్ గాదు. దట్ ఈస్ నాట్ ద క్వెషన్ టుడే. చర్చికి వెళ్ళినా పేరు జీవ గ్రంథంలో లేకుండా ఉండే బ్రతుకు బ్రతకొచ్చు. చర్చికి వెళ్ళినా యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించకుండా ఉండే బ్రతుకు బ్రతకొచ్చు. డోంట్ వెయిట్ అంటిల్ ద లాస్ట్ డే. డోంట్ వెయిట్ ఫర్ ద లాస్ట్ డే. ఇదే అనుకూల సమయం. ఇదే రక్షణ దినము. ఈ సమయం మరలా వస్తదో రాదో తెలీదు. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించని వాళ్ళెవరైనా ఉంటే చిన్న ప్రార్థన. యేసయ్య, నేను పాపిని. నా కోసం ఈ లోకానికి నీవొచ్చినందుకు వందనాలు. థాంక్ యూ ఫర్ కమింగ్ ఇంటు థిస్ వరల్డ్ ఫర్ మీ. అయ్యా! నిన్ను నా రక్షకుడిగా అంగీకరిస్తున్నాను నా హృదయంలోనికి. నా హృదయాన్ని కడుగు ప్రభా. లార్డ్ ఫర్‌గివ్ మీ ఫర్ ఆల్ మై సిన్స్. వాష్ మై హార్ట్. కమ్ ఇంటు మై హార్ట్. బీ మై లార్డ్ అండ్ సేవియర్. నీవే నిజమైన దేవుడివని, నా రక్షకుడివని, నీవు తప్ప వేరొక దేవుడు లేడని నా హృదయంలో నమ్ముతున్నాను. నా నోటితో ఒప్పుకుంటున్నాను ప్రభా. అయ్యా! నన్ను క్షమించు. నా హృదయంలోనికి రా. అని ఎవరైతే మీరు చిన్న ప్రార్థన చేసుకుంటారో, మీరు రక్షణ పొందినట్లు మీ యొక్క పేరు ఆయన జీవ గ్రంథములో రాయబడతదండి. హల్లెలూయా! హల్లెలూయా! ఆర్ యూ ఆల్ విత్ మీ? సో, యూ డోంట్ హావ్ టు వెయిట్ అంటిల్ హి ఓపెన్ ద బుక్స్. ఆ బుక్స్ ఓపెన్ చేసే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన బుక్ ఓపెన్ చేసినప్పుడు మనకు అడిగే ఆపర్చునిటీ గూడా ఉండదు. అప్పుడు రక్షణ పొందే అవకాశం ఉండదు. అప్పుడు ఆయన ఆల్టర్ కాల్ ఇచ్చి, ఇగో ఎవరైతే రక్షణ పొందుతున్నారో ఈ లైన్‌లో నిలబడండి అని ఆయన చెప్పడు. దేర్ ఈస్ నో ఆపర్చునిటీ అట్ దట్ టైమ్. రక్షణ దినం ఇదే. అనుకూల సమయం ఇదే. Hallelujah. This is the time you open your heart and invite Jesus Christ as your Lord and Savior.
హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఫర్ దిస్ ఈస్ ద యాక్సెప్టెడ్ టైమ్. హల్లెలూయా. దిస్ ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఇదే రక్షణ దినము. కాబట్టి ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని యెడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. అండ్ ఇఫ్ ఎనీవన్స్ నేమ్ వాస్ నాట్ ఫౌండ్ రిటెన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్, he was thrown into the lake of fire. So my dear brothers and sisters, I want you all to rejoice. ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారో, రిజాయిస్ అండ్ బి గ్లాడ్ బికాస్ యువర్ నేమ్ ఈస్ రిటెన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. జీవ గ్రంథంలో మీ పేరు రాయబడి ఉంది. హల్లెలూయా. యేసయ్య కూడా అదే అన్నాడు కదా! మీరు దయ్యాలు ఎల్లగొట్టినందుకు మీరు సంతోషిస్తున్నారు. కానీ జీవ గ్రంథంలో మీ పేరు రాయబడినందుకు సంతోషించండి. రిజాయిస్ బికాస్ యువర్ నేమ్ ఈస్ రిటెన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. All these miracle signs and wonders, they are wonderful. But the greatest wonder is that your name is written in the book of life. The early church, Adi Sangamu, faced all the persecution, suffering, imprisonment, ఇవన్నీ ఫేస్ చేసినాయి. Paul was beaten. పౌలుని భయంకరంగా కొరడాలతో కొట్టారు. పౌలుని he faced the shipwreck. He faced ఎక్కడ ఎక్కడ సేవ చేద్దామని వెళ్తే అక్కడ సాటన్ మెసెంజర్ లాగా సైతాను పని చేశాడు. వాడి ఏజెంట్స్‌ని అక్కడే పెట్టి సైతాను చాలా పని చేశాడు. పౌలు గారు సేవ ఆపేసారా? ఆపలేదు. యాస్ ఎ రిజల్ట్ 1/3 ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ హి రోట్. మూడవ భాగం న్యూ టెస్టమెంట్ పౌలు గారు రాసారండి. హల్లెలూయా. హి ఎండ్యూర్డ్ ఆల్ ది సఫరింగ్. ఈ శ్రమలన్నీ తట్టుకున్నాడు. ఆది అపోస్తలులు శ్రమలన్నీ తట్టుకున్నారు. దేర్ ఆర్ పీపుల్ హూ సఫర్డ్ అండ్ హూ డైడ్ అండ్ దే ఆర్ గోయింగ్ టు రూల్ విత్ జీసస్ క్రైస్ట్. అపోస్తలులందరూ యేసయ్యతో పరిపాలించబోతున్నారు. సో టుడే I want to encourage you that suffering is not the end of your story. Death is not the end of your story. హల్లెలూయా. శ్రమలు నీ యొక్క స్టోరీకి అంతము కాదు. కాబట్టి మనం చిన్న చిన్న శ్రమలను భూతద్దంలో పెట్టుకొని చూడొద్దు. డోంట్ మాగ్నిఫై ద ప్రాబ్లమ్స్. డోంట్ మాగ్నిఫై ద స్మాల్ సిట్యుయేషన్స్ దట్ యూ ఆర్ గోయింగ్ త్రూ. లెట్స్ లివ్ అవర్ లైఫ్ ఫర్ ద క్రైస్ట్ హూ గేవ్ హిస్ లైఫ్ ఫర్ అస్. ఆయన దేనికోసమైతే ఆయన రక్తాన్ని చిందించాడో దానికోసం మనం జీవిద్దాం. ఆ యూనిటీని కాపాడుకుందాం. లెట్స్ సెక్యూర్ దట్ యూనిటీ. లెట్స్ లవ్ వన్ అనదర్. మనం ఒకరినొకరు ప్రేమించుకుందాం. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఎరిగి ఆయన లెగిసి ఆయన టవల్‌ని కట్టుకొని ఆయన శిష్యుల పాదాల్ని కడిగాడు. ఈవెన్ ఇస్కరియోతు యూదా సిలువలో ఆయనను అప్పగిస్తున్నాడని తెలిసి కూడా ఇస్కరియోతు యూదా పాదాల్ని కడిగాడాయన. మరి అటువంటి ప్రేమ కలిగి మనం ఉంటున్నామా? మనం క్రీస్తుతో మహిమలో ఉండాలని అనుకుంటున్నాం. బట్ క్రీస్తులాగా శ్రమ ద్వారా వెళ్ళాలనుకుంటున్నామా? క్రీస్తు ద్వారా మన శత్రువుల్ని కూడా ప్రేమించగలుగుతున్నామా? ఐ వాంట్ యూ ఆల్ టు ఎగ్జామిన్ అండి. If you want to rule with Christ, you have to be like Christ. You have to serve. Hallelujah. You have to serve even those who betray you. You have to, live for Christ. యేసుక్రీస్తు కోసం మనం జీవించాలి. So you may suffer now, but your future is glorious. మీ యొక్క ఫ్యూచర్ గ్లోరియస్‌గా ఉంటది. అటువంటి గ్లోరియస్ ఫ్యూచర్‌ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడాయన. యేసయ్య దేనికోసమైతే సిలువలో చనిపోయాడో ఆ యొక్క పర్పస్ కోసం మనం జీవిద్దామండి. హల్లెలూయా. లెట్స్ లివ్ ఫర్ వాట్ జీసస్ డైడ్ ఫర్ us ఆన్ ద క్రాస్. హల్లెలూయా. ఆయన దేనికోసం సిలువలో చనిపోయాడో, ఆ ఆత్మలను రక్షించే పనిలో బిజీగా ఉందాం. ఆయన యొక్క సిలువ కార్యాన్ని మన ద్వారా ఆయన ఇంకా మేనిఫెస్ట్ చేయటానికి మనల్ని మనం సజీవ యాగంగా సమర్పించుకుందాం. లెట్స్ పుట్ ourselves ఆన్ ద ఆల్టర్ యాస్ ఎ లివింగ్ సాక్రిఫైస్ సో దట్ గాడ్ కెన్ యూజ్ us టు అకంప్లిష్ హిస్ డెత్ ఇన్ అండ్ త్రూ us. హల్లెలూయా. ద పర్పస్ ఆఫ్ హిస్ డెత్. మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు ఆయన ఎందుకోసమైతే మరణించాడో ఆ యొక్క పర్పస్ మన యొక్క జీవితాల ద్వారా ఆయన అకంప్లిష్ చేయడానికి మనల్ని మనం సమర్పించుకుందామండి. హల్లెలూయా. బలిపీఠం అంటే అగ్ని ఉంటది. అగ్ని పైన మనము సజీవ యాగంగా అంటే మనం సజీవ యాగంగా మనల్ని పెట్టుకుంటే ఎగిరి బయటకొచ్చేసే అవకాశం ఉంటది. యూ కెన్ కమ్ ఔట్. బట్ బీ ఆన్ ద ఆల్టర్. లెట్ గాడ్ యూజ్ యూ. థాట్ ఈస్ ద పాత్ టు ద గ్లోరీ ఈస్ త్రూ ద ఆల్టర్. మహిమకు వెళ్ళే మార్గం ఏంటంటే బలిపీఠం ద్వారా. There is death on the altar. There is a resurrection on the other side of the altar. There is glory on the other side of the altar. Hallelujah. ప్రతి ఒక్కరము ఎవ్రీవన్ ఈ రోజున ఒకసారి ఆలోచించండి. మీ ప్రియమైన కుటుంబ సభ్యులు ఎవరైనా వారి పేరు జీవ గ్రంథంలో లేదు అని మీరు అనుకుంటే, ఇంకా రక్షణ పొందలేదు అని అనుకుంటే వారి కోసం ప్రార్థన చేయండి. వి డోంట్ వాంట్ ఎనీవన్ టు ఎండ్ అప్ ఇన్ హెల్. నరకము సైతానికి వాడి అనుచరులకి, మనకి కాదండి. సో ఇఫ్ యూ ఆర్ గోయింగ్ త్రూ ఎనీ పర్సిక్యూషన్ మీ ఫ్యామిలీలో రకరకాల మాటలు అంటున్నారా? బికాజ్ యూ ఆర్ ప్రేయింగ్, బికాజ్ యూ ఆర్ హ్యావింగ్ ఫెయిత్, డోంట్ వర్రీ. యూ విల్ రూల్ విత్ క్రైస్ట్. హల్లెలూయా. వన్ డే every knee will bow, every tongue will confess that Jesus is Lord.
ప్రతి మోకాలు వంగుతది, ప్రతి నాలుక ఒప్పుకుంటది యేసే నిజమైన దేవుడు అని. హల్లెలూయా! సో, ప్రార్థన చేసుకుందామండి. ఫాదర్ వి థాంక్ యూ లార్డ్. తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నజరేయుడైన యేసు నామములో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి లార్డ్, ఐ ప్రే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండర్ ద సౌండ్ ఆఫ్ మై వాయిస్. నా స్వరం కింద ఉన్న ప్రతి బిడ్డ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో నాయనా, సాటన్ ఈస్ ఎ డిసీవర్. వాడు అబద్ధాలు చెప్పేవాడు ప్రభా. అటువంటి డిసెప్షన్‌లో ఎవరు మోసపోకుండా ప్రభా ప్రతి ఒక్కరిని కాపాడమని అడుగుతున్నాను. నజరేయుడైన యేసు నామంలో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్, ప్రొటెక్ట్ ఎవ్రీవన్ ఫాదర్ ఇన్ జీసస్ నేమ్. ఎవరు మోసపోకుండా ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. లార్డ్, లెట్ యువర్ ట్రూత్ లార్డ్ బి రూటెడ్ ఇన్ దేర్ హార్ట్స్. నీ యొక్క ట్రూత్ వారి హృదయాలలో ఉండినట్లుగా కృప చూపించమని అడుగుతున్నాను. హెల్ప్ అస్ నాట్ టు కాంప్రమైజ్ టు యువర్ ట్రూత్ ప్రభా. నీ ట్రూత్‌ని మేము కాంప్రమైజ్ చేయకుండా ప్రభా నాయనా, నీ యొక్క ట్రూత్‌లో మేము నడవడానికి కృప చూపించమని అడుగుతున్నాను. హల్లెలూయా! దోస్ హూ ఆర్ వాకింగ్ ఇన్ ద వర్డ్, దే ఆర్ వాకింగ్ ఇన్ ద లైట్ అండి. దేవుని వాక్యంలో నడిచేవారు వెలుగులో నడుస్తారు. బికాజ్ ద వర్డ్ ఈస్ లైట్. దేవుని వాక్యం వెలుగు అన్నాడు కదా! దోస్ హూ ఆర్ నాట్ డూయింగ్ అకార్డింగ్ టు ద వర్డ్, దే ఆర్ ఇన్ ద డార్క్‌నెస్. వాక్యము ప్రకారము చేయని వాడు, వాక్యం విని కూడా దాని ప్రకారం చేయనివాడు, యూ ఆర్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద డార్క్‌నెస్. మిమ్మల్ని మీరు తీసుకెళ్ళి డార్క్‌నెస్‌లో పెట్టుకుంటున్నారు. మిమ్మల్ని మీరు తీసుకెళ్ళి కన్‌ఫ్యూజన్‌లో పెట్టుకుంటున్నారు. సో, ఇట్ ఈస్ బెటర్ టు ఒబే టు ద వర్డ్. దేవుని యొక్క వాక్యం ఒబీడియన్స్‌లో ఉండటం అనేది చాలా మంచిది. సో, ఇట్స్ బెటర్ టు ఒబే. కష్టమైనా గూడా దేవుని మాటకు ఒబే అవుదాం. కష్టమైనా గూడా దేవుని మాటకు విధేయత చూపుదాం. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ డిఫికల్ట్. లెట్స్ ఒబే, లెట్స్ ఆనర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సో దట్ యూ విల్ నాట్ బి డిసీవ్డ్ బై ద ఎనిమీ. మీరు శత్రువు చేత మోసపోబడరండి. ఆనర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ హార్డ్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ డిఫికల్ట్. హల్లెలూయా! ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డల హృదయంలో నీ ఆత్మతో నింపమని అడుగుతున్నాను. వాక్యముతో నింపబడినట్లు కృప చూపించమని అడుగుతాను. బైబిల్ చదువుతున్నాం గానీ మర్చిపోతున్నాం సిస్టర్. వాక్యం వింటున్నాను గానీ మర్చిపోతున్నాను సిస్టర్. ఈ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు యేసు నామములో ఆ యొక్క ఆ యొక్క మెమరీ పవర్‌ని దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నాయన తండ్రి, వాక్యము విని అది దుష్టుడు వాళ్ళ హృదయాల్లో నుంచి వెతికెళ్ళిపోకుండా అది నాయన వారి హృదయంలో స్థిరపరచమని అడుగుతున్నాను. వారు చదివిన వాక్యం వారు మర్చిపోకుండా నీ వాక్యాన్ని వారి హృదయాలలో స్థిరపరచమని అడుగుతున్నాను ప్రభా. నీకే ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. And we have our Faith Confessions app. We believe in praying the Word of God. So you can dive into the Faith Confessions app. Faith Confessions app is in 4 languages. So you can choose your language of your preference and you can go through the Faith Confessions app. There, the promises of God are compiled. If you're believing God for faith, there are verses that are related to faith. If you're believing God for healing, there are promises that are compiled for healing, for your healing, and then your personalized prayer. So you can use it as a tool for your personal prayer and you can be greatly blessed through our Faith Confessions app.